నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా గత 10 ఏళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో 16 లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం తెలియజేశారు. కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామని తెలిపారు. తద్వారా పెట్టుబడులకి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ నేతలు కోరారు. వెరగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నేతలు ముప్పాల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జల్లి విల్సన్, జేవీఎస్ఎన్ మూర్తి, ఓబులేసు కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల్ని బెదిరించి గత పాలకులు భూములు కాజేశారని ఫిర్యాదు చేశారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 3,000 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ఆసుపత్రులకి బకాయిలు పెట్టిందని, కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. జనవరిలోపు ఆసుపత్రులకి ఉన్న బకాయిల్ని అన్ని చెల్లించాం. బాబు పెట్టిన బకాయిల్ని కూడా మేము క్లియర్ చేశాం. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తోట్లు పొడిచారని తెలిపారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారని విడుదల రజని గుర్తు చేశారు. జగనన్న ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 years టెన్యూర్ లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3,257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉండేది టీడీపీ హయాంలో. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3,000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్డ్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్డ్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ ని మరి 2,300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది.
అదేంటంటే మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1050 ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నిలుపుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి, ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా? అబద్దాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్ పై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని తెలియజేశారు. ఆగస్టు 1నే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీపై తప్పుడు కూతులు మానుకోవాలని తెలియజేశారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతకాని పాలన జగన్ది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. మరి క్రమం తప్పకోకుండా మరి 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున 2వ మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ 64 లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక దేశంలోనే 1-2 స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా, శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి, వృద్ధులకి, మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే, మీకు దమ్ముంటే మీరు గనక మేలు చేశారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో, శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో, ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి. లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు, లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పండి. మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలుంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచమంటే, దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తాను. ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని. ఎవరన్నా విచక్షణ, అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి, లేకపోతే మా కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పి రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. టీడీపీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య
పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి గతంలో కూడా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పంచాయతీలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని నగర పంచాయతీ కమిషనర్ రాజును ఆదేశించారు. పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ 49 వర్కర్స్ ఉన్నారు. సానిటరీ వర్కర్స్ ఉన్నారు. క్లీన్ చేయడానికి కదా 49 వర్కర్స్ రోజు ఎప్పుడు రిపోర్ట్ అవ్వాలి మేడం? మార్నింగ్ 5:30 రిపోర్ట్ అవుతున్నారు. అంటే ఇవన్నీ అటెండెన్స్ మొట్ట పెట్టుకొని వాళ్ళు లేకుండా అటెండెన్స్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారా? And today 2 photos they have shown. ఒకటి స్కూల్ ఏరియా వాళ్ళు మీరు ఏమైనా చేస్తున్నారు. దాట్ పర్మనెంట్ సొల్యూషన్ రావడానికి టైం ఉంటుంది. టెంపరీ సొల్యూషన్. అదర్ పాయింటర్స్ ఇక్కడ ఆయన చూపిస్తున్నారు. కామన్ పబ్లిక్ యాక్సెస్ ఉన్న ఏరియాలో అంతా క్లీన్ గా ఉంటారు. సఫిషియెంట్ గా వాట్ ఇస్ ద పౌడర్ యూర్ యూజింగ్, ఏమేమి ప్రోటోకాల్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మున్సిపల్ స్ప్రేయింగ్ చేయట్లా, ఫాగింగ్ చేయట్లా, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మీడియాలో. హౌ ఫ్రీక్వెంట్లీ ఆర్ డూయింగ్ స్ప్రేయింగ్? మేజర్లీ ఫర్ శానిటేషన్ మీ దగ్గర ఎన్ని యార్డ్స్ డంప్ ప్లేసెస్ మీరు చేశారు, ఎన్ని క్లీన్ చేశారు? పిఆర్ఓ నాట్లో ఎన్ని క్లీన్ అవుతున్నాయి? మీరు బాగా చేస్తే ఉన్నదే మనం చూడాలి కదా. ఇప్పుడు ఆయన మరి మీరు ప్రైవేట్ ఇంటి కాంపౌండ్ లోపల మేము చేయము. దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తీసుకొని పిల్లలు సాయంత్రం వెళ్ళి చూపించుకోవాలి. తెప్పించుకుంటారా? చాలా చదువుతారా? తింటున్నారా? తెలియకుండా మామూలు రోజు అంతా తింటున్నారా? చిక్కీ చిక్కీ ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ పైన ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టుని పూర్తి చేయాలని పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు గురించి మాట్లాడుతూ వందే భారత్ రైలు వలన ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలియజేశారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం మహిళలు, వృద్ధులు, శారీరకంగా మరియు మానసికంగా వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలను పరిగణలోకి తీసుకుని రావాలని ఏలూరు ఎంపీ విజ్ఞప్తి చేశారు. Respected sir, I thank people of Elur for giving me this opportunity to stand here and speak about the grants on the railways as their person. Sir, thanking Prime Minister, Finance Minister and Railway Minister on behalf of Telugudesam Party, Nara Chandrababu Naidu Garu and Nara Lokesh Garu, we welcome this budget and fully support it. Sir, Modi 3.0 in Bharat and CBN 4.0 in AP is a blessing to the people of India and Andhra.
visionary leaders working together will surely create blueprint for Vikasit Bharat. Sir, train has been part of our life. Like everybody traveled in train for their tour or even for their functions or economical reason, whatever it is. The train has been part of our culture and it is a part of our life. So, sir, train in Andhra Pradesh, if you see, in YSRCP government, the train budget was given to Andhra also, but never used the train facilities to be given. Whatever the land acquisition in Andhra Pradesh in 2019 to 2014 was not given. Because of that, lot of construction in Andhra Pradesh of railways was not constructed, was not taken care of those projects further also. Sir, today, India government is developing railway infrastructures like railway stations as airports also. We appreciate it, sir. People of India also appreciate it. We can see rapid pace growth in development over the last 10 years, sir. To go from laying 4 kilometers tracks in from 2014 to 2015, now 14.5 kilometers track per day is laid, almost 4x is been increased, sir, from last 10 years. And sir, electrified trains more than double the total routes within 10 years from 21,000 kilometers in 2014 to now 41,655 kilometers is in 2024. Sir, Vande Bharat train, almost 102 Vande Bharat trains are running in country, sir. Today, even trains is running in my constituency also, sir, in Elur constituency. I asked for the stopover at Elur, which is the major junction of the major junction in the whole parliament. I have given the request to the minister also, sir, to alert one stopover at the railway station at Elur. ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐ కడియాల సాంబశివరావు ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సాంబశివరావు సత్కరించారు. ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఎస్ఐ సాంబశివరావు కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 38 సంవత్సరాలుగా ఎటువంటి రిమార్కు లేకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొంది ఉద్యోగ నిర్వహణ చేయడం అనేది భగవంతుని ఇచ్చినటువంటి వరమేనని తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రజా జీవితానికి అంకితమైన మీరు మీ కుటుంబపరమైనటువంటి అంశాలలో అధిక ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ జి స్వరూపారాణి, ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు, ఆదిప్రసాద్, ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్, ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. Thank you for your services. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ మండల జాయింట్ సెక్రటరీ బాబు మాట్లాడారు. పంచాయతీ నుంచి నగర పంచాయతీకి మారి 4 సంవత్సరాలు కావస్తున్న ఈ రోజు వరకు చింతలపూడి పట్టణ దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్న క్రమంలో శూన్యం కనపడుతుంది. చింతలపూడి పంచాయతీ నగర పంచాయతీ అయింది. ఇంటి పన్ను, కుళాయి పన్నులు పెరగటమే తప్ప అభివృద్ధి ఏమీ కనపడలేదని, కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రభుత్వం చింతలపూడి నగర పంచాయతీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రత్యేకంగా చింతలపూడి సెంటర్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మినీ బైపాస్ రహదారిని అభివృద్ధి చేసి చింతలపూడి పట్టణంలోని వచ్చే ట్రాఫిక్ లో బైపాస్ కి మళ్లించాలని కోరారు. చింతలపూడి
పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీ స్థాయికి అప్గ్రేడ్ అయ్యి 4 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు చింతలపూడి పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న క్రమంలో చింతలపూడి నగర పంచాయతీ కావాలని చింతలపూడి నగర ప్రజలు కోరుకున్నారు. నగర పంచాయతీగా అభివృద్ధి చెందిన తర్వాత చింతలపూడికి సంబంధించి ఈ 4 సంవత్సరాల నుంచి ఇంటి పనులు అలాగే కుళాయి పనులు పెరిగాయి తప్ప చింతలపూడికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఇంకా శూన్యమే కాబడుతుంది. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వమైనా సరే చింతలపూడి నగర పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ వీటిని మెరుగుపరచాలి. అదేవిధంగా చింతలపూడి పట్టణానికి సంబంధించి చింతలపూడి చుట్టుపక్కల గ్రామాల నుంచి తెలంగాణ సరిహద్దు నుంచి ఇప్పుడు కృష్ణా జిల్లా సరిహద్దు ఇప్పుడు మనకు కలిసినా కానీ ఆ ప్రాంతాల నుంచి నిత్యం ప్రజలు చింతలపూడి పట్టణానికి వస్తున్నారు. కానీ చింతలపూడిలో పాత బస్ స్టాండ్ కానీ తిరుపట్లగూడ సెంటర్ కానీ ఫైర్ స్టేషన్ సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క నగర పంచాయతీ చర్యలు తీసుకుని ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేసి చింతలపూడి యొక్క ప్రజల యొక్క అసౌకర్యంగా లేకుండా వాళ్ళకి సౌకర్యంగా వాటిని ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆ సమస్యని పరిష్కరించాలని, అలాగే ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ని త్వరగా పూర్తి చేయాలని, ఈ యొక్క చింతలపూడి బైపాస్ని కూడా అభివృద్ధి చేసి ఈ యొక్క చింతలపూడి పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ని బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించి చింతలపూడి ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో కృష్ణా డెల్టా శివారు భూములకి సాగునీరు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాజుపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, మండల కార్యదర్శి గుండపనేని సురేష్ మాట్లాడారు. సాగునీరు ఇచ్చి అన్నదాతల్ని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పెదపాడు మండలం రాజుపేటలో ఇవాళ ఉరి పొలాలని పరిశీలన జరిగింది. ఇక్కడ నారుమడి రైతులు వేశారు. అయితే నీళ్లు వస్తే ఈ పాటికి ఇక్కడ నాట్లన్నీ కూడా పూర్తయి ఉండేవి. సాగునీరు రాక నాట్లు పడక అన్నదాతలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే కృష్ణా వాటర్ రావాల్సిన అవసరం ఉంది. అంటే కృష్ణా మెయిన్ కెనాల్ నుంచి పెరికీడు నుంచి ఇక్కడ మెయిన్ కెనాల్ గా వాటర్ రావాల్సిన అవసరం ఉంది. అయితే గత నీళ్లు విడుదల చేశామని చెప్పారు కానీ శివారు ప్రాంత ఆయకట్టుగా ఉన్న ఈ భూములకి సాగునీరు అందకపోవడం వల్ల నాట్లేని పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ నారు కూడా ఎదిగి కాస్త ఊడ్చుకోవడానికి అవకాశం ఉన్నా సరే ఆ రకంగా దమ్ములు చేసుకోవడానికి కూడా నీళ్లు అందుబాటులో లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే పట్టిసీమ ద్వారా సాగునీరు ఇస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. అయితే మనం భారీ వర్షాలు పడడంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం సంబంధించిన మోటార్లు ఆపారు. అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. అయితే నీరంతా కూడా ఈ శివారు ప్రాంతం రావడానికి చాలా టైం పట్టే అవకాశం పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. అయితే చాలా చోట్ల కాలువలు బాగు చేయక గొరపడకతో ఇటు కూడా నిండిపోవడం కూడా నీరు పారుదల సక్రమంగా ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి ఇవాళ ఈ నాట్లు పూర్తి అవ్వాలంటే సమృద్ధిగా నీరు ఉంటేనే నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఆలస్యం చేయకుండా ఈ శివారు ప్రాంత ఆయకట్టుకి సాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి పెదపాడు మండలంలో మొత్తం అంతా కూడా కృష్ణా ఆయకట్టు పరిధిలోనే ఉన్నది. ఈ కృష్ణా ఆయకట్టు పరిధిలో దెందులూరు నియోజకవర్గంలో 58,000 ఎకరాలు ఉంటే అత్యధిక భాగం 30,000 ఎకరాలకు పైగా దెందులూరు మండలంలోనే ఉన్నది. కాబట్టి దెందులూరు మండలంలో నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది. పెదపాడు మండలంలో నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ఈ శివారు ప్రాంత ఆయకట్టుకి సక్రమంగా సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున రైతుల తరపున ప్రభుత్వాన్ని అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఎందుకంటే నీళ్లు ఆలస్యం అయితే. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలంలో ఈ నెలలో సోషల్ సెక్యూరిటీ ఫైనాన్స్ కి సంబంధించి మండలం మొత్తం మీద 19 సచివాలయాలు 8,036 మంది పెన్షన్దారులకి ఆగస్టు 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని సచివాలయాలు కూడా జిల్లా కలెక్టర్ ఇన్స్పెక్షన్లు ఆదేశించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. అన్ని బ్యాంకుల నుంచి అమౌంట్ విత్డ్రా చేయడం జరిగిందని అన్నారు. ఇదంతా కూడా రేపు 159 మంది సచివాలయ సిబ్బందితో 8,036 మందికి
₹34,85,00,000 పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. రేపు ఉదయం కలెక్టర్ ఆదేశాల మేరకు 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేయడం మొదలవుతుందని తెలియజేశారు. అన్ని గ్రామాల్లో సాయంత్రానికి 99% పెన్షన్ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఎంపీడీఓ రాంబాబు సిటీ న్యూస్ తెలుగు తరపున లింగంపాలెం మండల ప్రజలకు తెలిపారు. సంబంధించి ఈ నెలలో సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కి సంబంధించి మన మండలం మొత్తం మీద 19 సచివాలయాల్లో 8,036 మంది పెన్షన్దారులకి మనం 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని సచివాలయాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా మరి అన్ని బ్యాంక్స్ లో కూడా అమౌంట్ 2 గంటల కల్లా మనకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే నేను బ్యాంక్స్ మేనేజర్స్ సంప్రదించడం జరిగింది. రంగాపురం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ డబ్బులు వచ్చినాయి. మరి ఇక్కడ స్టేట్ బ్యాంక్ లో కొంచెం లేట్ ఉంది. 2 గంటలకి మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా రేపు 159 మంది సచివాలయ ఫంక్షనరీస్ ద్వారా 8,036 మందికి ₹34,85,00,000 అమౌంట్ ని మనం పెన్షన్ నిమిత్తం పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు పెన్షన్ పంపిణీ చేయడానికి సంబంధించి ముందే అన్ని గ్రామాల్లో కూడా టామ్ వేయించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే వేరే గ్రామాల్లో ఉంటున్నటువంటి పెన్షనర్లకు కూడా ముందే ఫోన్ చేసి రేపు ఉదయమే రావాలని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది. రేపు ఉదయమే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 6 గంటల కంటే ముందుగానే 5:30కే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది అన్ని గ్రామాల్లో. సాయంత్రానికి 99% పెన్షన్ పూర్తి చేయడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి అన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.